నేడు రైల్వే కోడూరులో కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం. గోశాలదేవి గెలుపుకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ. 5 సంవత్సరాల్లో రైల్వే కోడూరు నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేసిన కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి ఎస్కే బషీద్. ముస్లిమ్స్ కావాలని నేను ప్రార్థన కూడా చేసేదాన్ని. ఎందుకంటే వాళ్ళలో ఒక నీతి, ఒక నిజాయితీ, ఒక ప్రేమ, అభిమానం ఉంటుందని నాకు ఒక నమ్మకం వాళ్ళ పైన. అలాంటిలో 2014 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. 2014లో రైల్వే కోడలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైనప్పటి నుంచి 2 జెండాలు పట్టుకొని తిరిగేవాళ్ళం. ప్రతి పార్టీ వాళ్ళు కూడా నన్ను చూసి నవ్వుకునేవాళ్ళు. ఏందమ్మా మీ పార్టీ లేదా చచ్చిపోయిన పార్టీకి ఎందుకు నువ్వు ఇంత దారుణం, ఇంత ఊపిరి పచ్చ పాల, అందరికీ ఒకే రక్తం, ఎందుకు ప్రజలు మారలేకున్నారు? ప్రజలు ఎందుకు మారలేరు? ఈ రోజు 10 రూపాయలు డబ్బులు కోసం ఇచ్చారు, రేపు ప్రాణాలమయ పరిస్థితి వస్తుంది. ఆ రోజు ఎవరు కాపాడలేరు, ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప మీకు ఎవరు కాపాడలేదని నేను ప్రతి ఒక్కరికి ఎందుకు గమనిస్తున్నానంటే, మనం ఈసారి 2024లో ఎంపీ, ఎమ్మెల్యే రైల్వే కోడలో గెలిపించుకోవాలని మీ సమస్యలకు ఎక్కడున్నా ఏమున్నా ఎవరికి, ఏ పార్టీ వాడు కానీ, ఎవడికి ఎంత పెద్ద ముఖ్యమంత్రి కానీ ఎవరికి భయపడి ఈ సభాముఖంగా గోశాలదేవి తెలియజేస్తుందని మీ అందరూ ఓట్లేసి మా ఎంపీని గెలిపించుకొని ఎమ్మెల్యే గెలుచుకోవాలని సభాముఖంగా తెలియజేస్తుంది. नाम दे दो ना, ये क्रिश्चियन लोग मिले हैं, मुस्लिम लोग मिले हैं, पूरे लोग खुला मत कुछ भी नहीं है. అందరూ కలిసి వాళ్ళ డబ్బులతో కట్టాలని ఒక మాట ఎందుకు చేయరు? మీరు డబ్బులతో కట్టారా? मोदी जी मैं स्ट्राइक क्वेश्चन करना चाहता हूँ, आपका खुद का पैसे से राम मंदिर बनाएगा नहीं ना? तो हमारा पूरा पब्लिक का पैसा से बना है, तुम उसके जरिए में जाके GST बना देते. कोई मैं पूछूंगा तो अरे इसकी वीडियो को भेजो, इसको गोड़ी में अंडर्स कर दो, यही चलने लगे. నేను కడే మాట చెప్తున్నాను, అన్నదమ్ములారా, మాకు ఏ పాలిటిక్స్ తెలియదు, ఎలాంటిది తెలియదు. మా గోశాలదేవి గారికి అండ్ మీరు అందరు కలిసి ఈ నియోజకవర్గంలో ఆమెకు అత్యంత మెజార్టీతో గెలిపించండి. రెండోది పార్లమెంటు అభ్యర్థి అయిన షేక్ బషీద్ అయిన నన్ను అందరినీ మళ్ళీ లోపల తీసుకెళ్ళి వేసేస్తారు. ఈడీ వస్తాడు, ఈడీ తీసుకెళ్తాడు, మళ్ళీ మీరు అందరు కలిసి ధర్నాలు చేయాలి. వాళ్ళు ధర్నాలు చేస్తే ఇంకా మంచిది. ధర్నాల్లో ఎంతమంది చనిపోతారు, అంత హ్యాపీగా మందు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకొక మాట అన్నా, ఒక మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీరు ఎవరినన్నా ఈ తెలుగుదేశం పార్టీకి ఓటేసిన, పవన్ కళ్యాణ్కి ఓటేసిన, చంద్రబాబు నాయుడుకి ఓటేసిన, మీరు బీజేపీకి ఓటేసిన, అన్ని ఓట్లు డైరెక్ట్గా బీజేపీ ఖాతాలో పోయి పడతాయి. మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతుంది నరకటం, మళ్ళీ ఇక్కడ దాకా నరుకుతూనే ఉంటారు. మనల్ని అందరినీ వాళ్ళ కాళ్ళ కింద పెట్టి తొక్కుతూనే ఉంటారు వీళ్ళు. దయచేసి వాళ్ళకి ఓటు వేయొద్దన్నా, మమ్మల్ని గెలిపించండి, ఒక్క అవకాశం ఇవ్వండి. మీకు స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏ రకంగా ఉన్నాయి ఏందనేది అతి త్వరలో మా నియోజకవర్గం ఎమ్మెల్యే వాళ్ళ ద్వారా తెలుసుకుంటాను. ప్లస్ రెండోది 7 కాన్స్టిట్యున్సీ అన్నీ కవర్ చేస్తున్నాము. అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందని చూస్తున్నాము. అందుకే సపరేట్గా కొత్తగా వాట్సాప్ నెంబర్ కూడా పెట్టాము. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు కూడా తెలపగలరు పబ్లిక్ అని చెప్పి. అండ్ రెండో మాట ఏంటంటే, ఇక్కడ నేను కంటిన్యూగా ఈ పార్టీలో కాంగ్రెస్లో ఉంటాం కాబట్టి అది మీరు గెలిచినా గెలవకపోయినా ఏ పని, ఏ సమస్య ఉన్నా, ఏ సమస్య అయినా మేము చేయడానికి రెడీగా ఉన్నాము. మీరు ఖచ్చితంగా గెలిపిస్తారని నమ్ముతున్నాము. రెండోది, ఎలాంటి సమస్య అయినా ఏది తీసుకొచ్చినా వితిన్ 1 మంత్లో దాన్ని ఆనర్ చేసి మన పై అధిష్టానానికి పంపించి దాన్ని అప్రూవల్ చేయించి ఇమీడియట్లీ పబ్లిక్కి అందుబాటులో ఉండి పబ్లిక్కి ఏ సమస్య లేకుండా చేస్తాము. దానికి ఎలాంటి మార్పు లేదు. ఇంతకు ముందు జరిగినలాగా దొందు అనే పని మాత్రం మా పార్టీలో చేయము. మా పార్టీ క్యాడర్లో ఇప్పుడు ఈ పార్లమెంటు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మేమందరం 7 ఎమ్మెల్యేలు నేను కలిసి మేమందరం కలిసి కట్టుగా ఒక తాట మీదకి వచ్చి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని క్లియర్ చేస్తూ, పబ్లిక్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా అది క్లియర్ చేస్తూ, అది వాటర్ ప్రాబ్లం అయినా, ఇంకొక ప్రాబ్లం అయినా ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తూ, అవసరమైతే మా సొంత డబ్బులు పెట్టైనా దీన్ని క్లియర్ చేసి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ని నా అన్నదమ్ముల్లా చూసుకుంటూ ముందుకెళ్తాను. ఎలాంటి విద్వేషాలకు మా దగ్గర తావు ఉండదు. ఎలాంటి ఇది మేము చేయము. క్లియర్ కట్గా గవర్నమెంట్ మీద ఆధారపడి చేయలేదని దాని మీద ఉండము. మా వంతు మేము కృషి కూడా చేస్తాము. ఎందుకంటే ఈరోజు సొసైటీలో దేవుడి వల్ల అన్నీ ఒక వెల్ అండ్ సెటిల్గా ఫ్యామిలీతో ఉన్నాను కాబట్టి నా వంతు నేను సాయం చేస్తాను. ప్లస్ గవర్నమెంట్ దగ్గర కూడా మన పార్టీ గెలిచిన తర్వాత రాహుల్ గాంధీ గారి దగ్గర నేను డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడున్న సమస్యలన్నీ అక్కడ తీసుకెళ్ళి పార్లమెంట్లో నా గళం వినిపించి ఆయన అప్రూవల్ చేయించి
దీన్ని అన్ని న్యాయం చేస్తానని అత్యధిక ఈ ఆంధ్రప్రదేశ్లోనే మన రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని దగ్గరుండి చేసి ఈ 1 year 2 yearsలోనే దాన్ని ఏమాత్రం అన్ని మార్పులు చేర్పులు చేసి ఒక గ్రీన్ ఆంధ్రాగా చేసి పెడతానని నా మనస్ఫూర్తిగా నేను అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. రైల్వే కోడ్ నియోజక అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. నా పేరు గోసాల దేవి. ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి రైల్వే కోడ్లో. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవరు ఏమి చేయలేని ప్రభుత్వాలన్నీ. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చితే మా రాహుల్ గాంధీ చెప్పింది ప్రతి పేద కుటుంబానికి 10 పేదలకు మేము కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చే పద్ధతి మేము చెప్పింది నిలబెడతామని మా కాంగ్రెస్ పార్టీ సిరిమలమ్మ చెప్పింది, మా రాహుల్ గాంధీ చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్ని వస్తున్నాయి ఎన్ని పోతున్నాయి కానీ ప్రజలకైతే న్యాయం జరగలేదు. కనీసం ఒక చిన్న ఇల్లు కూడా లేదు. కట్టించిన ఇల్లు కూడా వాళ్ళ మారి భర్తలు వాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రజల అవకాశానికి ఆ రోజు ఓట్లు వేయించుకుంటారు కానీ మళ్ళీ ప్రజలు 5 సంవత్సరాలు వాళ్ళు ఎవరో మనకు తెలియదు. 5 సంవత్సరాల వరకే ఒక్కసారి వాళ్ళు తెలుసు, వాడెవడు ఈడెవడు అని తెలుసు. అంత మాత్రం ఎవరికి తెలియదు. దొంగ ప్రభుత్వాలు ఎందుకయ్యా? ప్రజలు ఎంత నాశనము ఎంత ఇబ్బందికరం అయిపోతున్నారు. ఒకరికన్నా న్యాయం వచ్చి జరుగుతున్నారు. ఒక ఇంట్లో కన్నా ఒక ఉద్యోగం వచ్చిందే. జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాడు కానీ ఒకరికన్నా ఒక సంవత్సరం తీరుస్తున్నాడా? నీళ్లు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. కరెంటు బిల్లులు, కూరగాయల రేట్లు ఎంత దారుణంగా జరుగుతున్నాయి. రైల్వే కోర్టులో ఎన్ని మాటలు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఒక్క సంవత్సరం కనీసం మీ అధికారుల కన్నా మీ సీఎం కన్నా మీరు ఇన్ఫర్మేషన్ పంపించారా? లేదు. ఎందుకయ్యా ప్రజల దగ్గర ఓట్లు వేయించుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టి భయం పెట్టి ఓట్లు వేయించుకున్నారు. యథార్థంగా మాట్లాడి యథార్థంగా పనులు చేసి ఓట్లు వేయించుకోండి, గెలిపించుకోండి. అప్పుడు చేయాలి మీ సత్తా ఏందో మా కాంగ్రెస్ సత్తా ఏందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రైల్వే కోడూరు మండల అధ్యక్షుడైన నేను డాక్టర్ సయ్యద్ అహ్మద్ మా యొక్క రైల్వే కోడూరు అభ్యర్థి గోశాల దేవి తరఫున మా యొక్క ఎంపీ పార్లమెంట్ అభ్యర్థులు శ్రీ ఎస్కే బాషిద్ గారి తరఫున ఒక మాట రైల్వే కోడూరు ప్రజలకు కానీ అన్నమయ్య జిల్లా ప్రజలకు కానీ తెలియజేస్తున్నాము. మా ఎంపీ గారిని గెలిపిస్తే ఈ యొక్క రైల్వే కోడూరు ప్రాంతం ఎంత సుభిక్షమైన ప్రాంతం అంటే ఎప్పుడైతే ప్రత్యేక హోదా కనుక మాకు వస్తే ఈ ప్రత్యేక హోదా ద్వారా మా ఎంపీ గారి యొక్క ఆధ్వర్యంలో మొత్తం రైల్వే కోడూరు ప్రాంతాన్ని ఒక వ్యవసాయ యొక్క పూర్తిగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇంకా ఈ వ్యవసాయానికి సంబంధించే ప్రతి ఒక్క దీని యొక్క మొత్తం రీసెర్చ్ సెంటర్గా మార్చి రైల్వే కోడూరును మార్చి ప్రజలకు ఇక్కడ ప్రతి ప్రజలకు ఉద్యోగాలు కల్పించి ప్రత్యేక హోదాలో ఏవేవైతే బెనిఫిట్స్ వస్తాయో అన్ని బెనిఫిట్స్ అన్నమయ్య జిల్లాకు వచ్చేలా మేము పాటుపడి పోరాడి మా యొక్క ఎంపీ గారి ద్వారా మేము చేస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాము. భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోర్టు నియోజకవర్గంలో గోశాలదేవి కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంట్ సభ్యులు షేక్ బషీర్ గారికి సిపిఎం పార్టీగా మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం. రాష్ట్రంలో మేము 8 అసెంబ్లీ సీట్లలో సిపిఐలు అనేది అలయన్స్లో కుదిరింది కాబట్టి ఈ భాగంగా మేము కోడూరులో వాళ్ళ పొత్తులో భాగంగా వాళ్ళ కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. మేము స్థానిక సమస్యలపైన అనేకమైనటువంటి ఉద్యమాలు చేశాం. కోడూరులో బైపాస్ రోడ్డు కావాలని, అదే వెరైటీస్ మిల్లులు 200 మూతపడిపోయి దాదాపు 30,000 మంది ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి కోల్పోయినారు. ఈ పాలకవర్గ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ 2 పార్టీల మిల్లుల గురించి పట్టించుకోలేదు. ఆ మిల్లులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది, ఉపాధి పోయింది. అదేవిధంగా ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లేదు, వెంకటగిరికి రోడ్డు లేదు. అదేవిధంగా బ్యాక్ వాటర్ సమస్యలు తెస్తామన్నారు, ఇంతవరకు తేలేదు. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ తెస్తామన్నారు, తెల్లది. అప్సా జ్యూస్ ఫ్యాక్టరీ మూతపడింది. ఆ పండ్లకు ప్రసిద్ధిగాంచిన అప్సా ఫ్యాక్టరీ దాన్ని విస్తృతపరిస్తే ఈ ప్రైవేటు జ్యూస్ ఫ్యాక్టరీల వల్ల గవర్నమెంట్ దాన్ని మూత వేశారు. గతంలో రాజశేఖర్ 8 కోట్లు కేటాయించాడు లాస్ట్ మూమెంట్లో, కానీ దాన్ని మళ్ళీ తర్వాత వచ్చిన పాలకవర్గాలు ఎవరు దాన్ని అమలు చేయలేదు. కాబట్టి దాన్ని తెరిపించాలి. అదేవిధంగా ఇక్కడ చెరువులన్నీ కబ్జాకైనాయి, ప్రభుత్వ భూములు కబ్జాకైనాయి. పేదవాడికి తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం ఒక్క పేదవాడికి 1 ఎకరా భూమి ఇవ్వలేదు. ఈరోజు అసైన్మెంట్ జరపలేదు. జరిపితే ఒక లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు చేసుకున్నారు, ఎవరికి పేదవాడికి ఇవ్వలేదు. కాబట్టి అసైన్మెంట్లో పేదవాడికి అందరికీ భూమి దక్కాలి. భూమి కొనుగోలు పథకం దళితులకు ఉంటే దాన్ని తీసేశారు వీళ్ళు, ఈ వైసీపీ ప్రభుత్వం. సంక్షేమ పథకాలు అనేకమైన దూరం చేస్తారు ప్రజలకు అందుబాటులో లేకుండా. రెండోది ఈరోజు డంపింగ్ యార్డు
వెంకటేశ్వర స్వామి గుడి కాడ దగ్గర వేశారు. అది ఎక్కడైనా మన టౌన్కి 10 కిలోమీటర్ దూరంలో డంపింగ్ యార్డ్ వేయాలి. కానీ అక్కడ చెత్త అంతా తీసుకుని అక్కడ వేసి కాల్చి టైర్లు కాల్చి మొత్తం పొగంతా అక్కడ వాలి పొల్యూషన్ కానీ తట్టుకోలేక ఎండల నుంచి పరుగులు తీస్తున్నారు గత 5 రోజుల నుంచి. ఈరోజు అనేక అధికారులు చెప్పినా పట్టించుకోలేదు. కాబట్టి వెంటనే అధికార పార్టీ వాళ్ళు దాన్ని సరి తీసుకొని దాన్ని అనంతరాజపేటలో దూరంగా ఏటికాడ ఉన్నటువంటి దాంట్లో పరంపొక 25 ఎకరాల స్థలం ఉంది, దాంట్లో వేయాలి. కానీ ఇక్కడ ఎవరు కేటాయించారు. కాబట్టి దీనివల్ల పసిపిల్లలు ఊపిరాటం లేదు. ఇప్పటికి కూడా పరుగులు తీస్తున్నారు దాంట్లో. వెంటనే దీన్ని చర్య తీసుకోవాలని చెప్పి ప్రజల ప్రాణాలు కాపాడాలని మేము ఈ సందర్భంగా సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో వీళ్ళందరూ కలిసి పార్లమెంట్లో గెలిపించి పంపించాలని, ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పని కోరుతున్నాం. వ్యాక్సినేషన్కి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సింది సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది. స్థానిక సంస్థలపై రాజీలేట్ పోరాటం చేస్తుంది. కాబట్టి మేము సిపిఎం పార్టీ ఉద్యోగులు, కార్మికుల హక్కులు వాళ్ళందరూ కూడా దళితులు, పేదలందరి కోసం పనిచేస్తుంది సిపిఎం పార్టీ. ఈ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళ కింద